విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, నమస్కారాలు అధ్యక్ష. అత్యంత దుర్మార్గమైన పరిపాలన 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. ఏదో దెబ్బలో కొట్టేయటమో దోపిడీ దోచేయటమో అని అనుకున్నాం, కానీ దారుణంగా రాష్ట్రాన్ని అప్పులతోటి ముంచేసిన ప్రభుత్వము మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోని కూడా ఇంత దారుణంగా ఎక్కడ జరగలేదు అధ్యక్ష. 9,74,556 కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచేశారంటే ఇది ఒక్కటే కాకుండా కోర్టు కంటెంప్ట్ కేసెస్ 5,615 కేసులు పడినాయి అధ్యక్ష. అట్లాగే రిట్ పిటిషన్స్ 3,269 విత్ డైరెక్షన్స్ అంటే పేమెంట్ ఇవ్వమని చెప్పిన రిట్ పిటిషన్స్. మామూలుగా రిట్ పిటిషన్స్ అయితే 16,104 కేసులు పడినాయి అధ్యక్ష. టోటల్ కేసెస్ 24,988 కేసులు 5 సంవత్సరాల్లో పడినాయి అంటే ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం అధ్యక్ష. ఏదైతే అవతల పార్టీలో ఉన్న అధ్యక్షుడిని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా అధ్యక్షుడిగా కూడా ఉండటానికే సిగ్గుచేటు. ఈ కేసెస్సే కాకుండా అధ్యక్ష, ఎవరైతే కాంట్రాక్ట్స్ చేశారో, రకరకాల పనులు చేశారో వెండర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో 1,13,244 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే బిల్స్ సబ్మిట్ చేసి ఇంకా సబ్మిట్ చేయకుండా ఉన్న అమౌంట్స్ చూస్తే అధ్యక్ష, సబ్మిట్ చేసిన అయితే అప్లోడెడ్ బిల్స్ అయితే 48,616 కోట్లు, ఇంకా ఎట్ టు బి అప్లోడెడ్ 86,608 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. టోటల్గా 1,35,224 కోట్లు బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా చాలా బిల్స్ వస్తాయి అధ్యక్ష. ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పిన విధంగా, ఎందుకంటే బిల్లు కనుక పెట్టామంటే నెల రోజుల్లో జిఎస్టీ పే చేయాలి అధ్యక్ష. ఈ పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ముందు జిఎస్టీ 18% పే చేయకపోతే మనల్ని తీసుకెళ్లి లోపల వేసేస్తారు అధ్యక్ష 3 నెలలు దాటితే. అందుకని బిల్స్ పెట్టకుండా ఉండిపోయినాయి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి చిన్న సజెషన్ చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అట్లాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ఇంకా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరి టైం తీసుకునే అధ్యక్ష, ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే అది కేంద్రంలో ఉన్న పెద్దలకి కూడా తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇండివిజువల్గా కాదు, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత అద్భుతంగా ఈ ప్రజెంటేషన్ చేశారో అదే విధంగా వారు సమయం తీసుకుని ఈ ప్రజెంటేషన్ కూడా వారికి కూడా చేసే మన ఆంధ్ర రాష్ట్రానికి తగిన న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే తప్పు మంద కాదు, తప్పు పాత ప్రభుత్వం చేసిన తప్పు. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకునే దానికే మొత్తం కష్టపడవలసిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రజలకి కూడా తెలియచేయాలని చెప్పి వారు సజెషన్ చేయటం జరిగింది. అట్లాగే మేము కూడా ముఖ్యమంత్రి గారికి కోరేది ఏంటంటే, గ్రామ సభలు పెట్టించి ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో లేకపోతే ఇంకా ఏదైతే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అధికార సంస్థలు ఉన్నాయో వాళ్ళ చేత కూడా పెట్టించి ఇదివరకు ఎట్లాగైతే చేశామో అదే విధంగా గ్రామ సభల ద్వారా ప్రజలకి చైతన్యం తీసుకుని వచ్చే బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. సార్, చర్చ ఊహిస్తుంది, తమరు ఏమన్నా సమాధానం చెప్తుంది? 92,000, డెట్ సర్వీసింగ్ 72,000, వెల్ఫేర్ పెన్షన్స్ 33,000, పవర్ సబ్సిడీ 14,000, పీడిఎస్ 5,000, ఆరోగ్యశ్రీ, డైట్, ఎండిఎం, అంగన్వాడీ 6,000, సిఐఎస్పి 24,000, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 3,400,
టోటల్ ఎక్స్పెండిచర్ 2,50,000, టోటల్ ఆదాయం 2,39,000. మనకిప్పుడు మైనస్ 11,685 కోట్లు ఉంది. అవుట్ స్టాండింగ్ 1,13,000 ప్లస్ 22,000, రెండు కలిపితే 1,46,000 కోట్లు. అంటే మొత్తం ఈ సంవత్సరం మన డెఫిసిట్ చూస్తే 1,46,000 కోట్లు ఉంది. ఇయర్ అంటే బిగినింగ్ కాబట్టి దిస్ ఈజ్ ది ప్రాబ్లం. నెక్స్ట్ సమ్మరీ. ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది. ఆ రాష్ట్ర విభజన కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం, సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మొన్న ఒక ఆయన నాకు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అసెస్మెంట్ ఏంటి? 100 కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చాడు. అది ఆర్థిక వ్యవస్థ. ఆ 100 కోట్లు పెరగలేదనుకోండి, తరిగిందనుకోండి 50 కోట్లు, ఈ 1 కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. పిల్లల చదువుకు కానీ, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కానీ, దేనికైనా సరే సంపద ఉంటే, భూమి విలువ కూడా ఉంటే, ఒక 1/2 ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ దెబ్బతిన్నాం. ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపీలు చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు. వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ 9,000 కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే 9,000 కట్టాం. 9,000 కట్టాం. ఊరికే వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు. షార్ట్ టర్మ్లో కొన్నారు. 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు, 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి. అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్ళారు, అసమర్థ ఆలోచించారు, ఆలోచన లేకుండా ఆలోచించారు. కడాన ఈరోజు 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అనే కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది. ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది. అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్, నేచురల్ రిసోర్సెస్, దేవుడిచ్చిన సంపద, ఇసుక, ఎన్ని అరాచకాలు జరిగాయో చూసాం.
ఎవరు చెప్పినా ఏం లేదు. 7,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ వెరైటీస్ కావచ్చు, లైమ్ స్టోన్ కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, లెటరైట్ కావచ్చు, గ్రనైట్ కావచ్చు, క్వారీలు కావచ్చు, మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల విపరీతంగా ఒక 10,000 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దగ్గర తెలంగాణకు మనకు 20,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇయర్ 10,000 కోట్లు 12,000 కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు రావాల్సిన ఆదాయం 17,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా ఏదైతే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ వచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం. ఇవన్నీ మాట్లాడి అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఈరోజు మనందరం ఒక సివియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నాం. ఈరోజు ఎక్సైజ్ పాలసీ నిన్నే నేను చెప్పాను, అవన్నీ కూడా ఊరికి శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు. ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది, అప్పులు పెరిగాయి. ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం. ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది చట్ట వ్యతిరేకంగా కూల్చేశారు. రిషికొండలో ప్యాలెస్ కట్టారు, ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు, కొండలు కొట్టేశారు. కడాన